హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడైతే కూరగాయలు అయితే అన్నీ అమర్చేసి పెట్టేసుకుంది మిల్కీ. యాక్చువల్లీ ఇది సాటర్డే నైట్ లాగా అనమాట. సాటర్డే అయితే పూజ చేసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే సండే తొలి ఏకాదశి ఉంది కాబట్టి ఆఫీస్ కూడా లీవ్ ఉంటుంది కదా. సో ఆ రోజైతే చేసుకుందాం పండగలాగా అన్నట్టు. ఈవెన్ అమ్మ వాళ్ళ ఇంటి దేవుడికి కూడా ఇది బాగా పండగలాగా జాతర అంతా చేస్తారనమాట వాళ్ళ ఇంటి దేవుడి గుడి దగ్గర. అందుకోసం నేను అందుకే వెయిట్ చేసి సాటర్డే అయితే చేసుకోలేకపోయాను. అండ్ ఇంక సాటర్డే నైట్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ ఈ మధ్య కొంచెం ఎవరికో హెల్త్ ఇష్యూస్ అన్నట్టు ఏదో ఒక్కటే రీజన్స్ వల్ల ఇల్లు ఇంత డెప్త్ క్లీన్ అయితే అస్సలు చేయలేకపోయాను. 9:30 టైము, ఆ టైంలో అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా క్యూటీ అయితే లాగ్ మొత్తం షూట్ చేస్తూ ఉండిందనమాట. లాగ్ చాలా లెంత్గానే వచ్చింది యాక్చువల్లీ ఈరోజు, అంటే సాటర్డే లేట్ నైట్ లాగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసామన్నమాట. ఇక్కడ టీవీ స్టాండ్ కడాయి టేబుల్ దగ్గర ప్రతిదీ చాలా డెప్త్గా క్లీన్ చేశాను. యాక్చువల్లీ చాలా టైం పట్టింది. టైం ఎంతసేపు పట్టింది అన్నది కూడా చూపిస్తాను అనమాట. ఇక్కడ రీసెంట్గా మనీ ప్లాంట్స్ అయితే పెట్టేసింది అనమాట క్యూటీ. ఇలా ఫస్ట్ వన్ అంటే టీవీ కిందనే ఏది పెట్టామో అది అస్సలు రాలేదు. కొద్దిగా పక్కన లెఫ్ట్ సైడ్లో అంటే ఆపోజిట్ చూసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న అదైతే కొద్దిగా బాగా చిగురుతూ బాగా వచ్చిందనమాట. ఈవెన్ ఇంకా స్కర్టన్స్ అంటే బెడ్ కవర్స్ ప్రతిదీ ఎక్కడెక్కడ నేను క్లాత్స్ వేసి బొమ్మలు పెడతాను బ్యాటరీ మీద, యూపీఎస్ మీద, అలాగే సోఫాస్, పిల్లో కవర్స్, బెడ్ కవర్స్. ఈవెన్ ఇక్కడ ఏంటంటే కిటికీలు కూడా ఈ మధ్య చాలా రోజులైంది క్లీన్ చేసేసి. ఎంత డస్ట్ పట్టేసిందంటే చూడండి. క్యూటీ కూడా ఉండింది కదా, నెక్స్ట్ డే ఇంకా సండే అవడం వల్ల వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని అక్కడ విండోస్కి ఏ మెస్సెస్ అయితే ఉన్నాయో ఆ మెస్సెస్ కూడా అన్ని 4 కిటికీస్ది మెస్సెస్ రిమూవ్ చేసేసి మరి అక్కడ మొత్తం కంబీలు అలా ఇది సెట్ ఒకటి వేరే తెచ్చుకున్నాను కదా, చిన్న చాటు అలాగే మొరము పరక అలాంటిది. ఈవెన్ అక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో కొద్దిగా కంబీల మధ్యలో ఉన్నదంతా కూడా తీసేసాను. సో చాలా బాగా క్లీన్ అయితే చేసేసి విండోస్ అన్నీ జస్ట్ కొత్త స్కర్టన్స్ అయితే వేసాను. ఇంకా ఇక్కడ మంచము పెద్దదనమాట, పక్కన దివాన్ ఉంది కదా, ఆ దివాన్ గ్యాప్లో వీళ్ళవి అన్నెసెసరీ థింగ్స్ లైక్ అంటే వీళ్ళు వేసుకొని బట్టలు అయితే ఒక 2-3 సంచులకి వేసేసి అలా పెట్టేశాను అనమాట. నేనైతే ఇప్పేసిన బట్టలు ఎవరికి ఇవ్వడం కొంచెం భయము, అలాగే నచ్చదు అన్నట్టే చెప్తాను. సో ఆ గ్యాప్లో అది కూడా క్లియర్ చేసేసుకున్నాను. బికాజ్ మంచం కింద కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాము, చాలా రోజులైంది కదా అని చెప్పేసి. సో అక్కడంతా కూడా గ్యాప్ అయితే క్లీన్ చేసేసుకొని ఈవెన్ బెడ్రూము 2 బెడ్రూమ్లు క్లియర్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ నుంచే స్టార్ట్ అయ్యాను. హాల్లో టీవీ స్టాండ్ కిందట అంతా క్లీన్ చేసేసి మళ్ళీ బెడ్రూమ్ నుంచి వచ్చాను అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ క్లియర్ చేసి బెడ్ కవర్స్ అన్నీ అమర్చేసాను. ఇల్లు మొత్తం ప్రస్తుతానికి టైం 11 o'clock. స్టిల్ ఎలా ఉందో చూడండి. బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫీవర్, కాళ్ళు చేతుల నొప్పులు చాలా ఉన్నాయి. కానీ ఏకాదశి అంటే ఈ తొలి ఏకాదశిని అలా ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసుకొని సర్దుకొనేసి పూజ చేసుకున్నాం అనుకో, ఇంకా ఈ పండగ స్టార్ట్ అయిందో లేదో ఒకటికొకటి వస్తూనే ఉంటాయన్నమాట. ఏకాదశి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇయర్ మొత్తం ఇంకా అప్ టు మార్చ్ దాకా, ఏప్రిల్ దాకా, ఉగాది వచ్చేదాకా ఏదో ఒక ఫెస్టివల్, ఆ చతుర్థి అంట, వినాయక చవితి, అది ఇది అన్నట్టు వస్తూనే ఉంటాయి. సో అందుకోసం నేను ఎప్పుడే కానీ తొలి ఏకాదశి రోజు జరుపుకోవాలనుకుంటున్నాను కదా, ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా నేను మొత్తానికే మార్చేసుకుంటాను ఇల్లు మొత్తం. సో ఇంకా 11:30-12 అవుతుంది టైము భోజనం తినేపటికి. పిల్లలు అయితే పడుకోరా అన్నా కూడా పనుకోకుండా వెయిట్ చేస్తున్నారు నా కోసం. నువ్వు తిన్నప్పుడే తింటామన్నట్టు నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ దట్టు సాంగ్స్ ఏదైనా పెట్టుకుంటూ వర్క్ చేశానంటే నేను పడుకున్నా వాళ్ళు పడుకోరు, అది వాళ్ళ సంగతి. ఎగ్జాక్ట్గా మేము అన్నం తినేటప్పుడు టైం ఎంత చూసేశారు కదా. సో చూసిన వాళ్ళైతే మిస్ చేయకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. బేసికలీ ఏంటంటే వర్క్ మీద బిజీ ఉండి కూడా
ఏదన్నా నెక్స్ట్ డే ఫెస్టివల్ ఫంక్షన్స్ ఇలా ఉన్నాయంటే నైట్ మొత్తం ఆల్మోస్ట్ ఎంతసేపు పట్టినా సరే క్లీన్ చేసుకుందే నిద్ర అస్సలు పట్టదు నాకు. కామన్గా ఇల్లు క్లీన్ లేదంటే నేను అన్నం కూడా తినడం భంగమే అనే చెప్తాను. అంత క్లీనింగ్ ప్రాసెస్ గురించి ఇంట్రెస్ట్ పెడతాను అనమాట. మా అమ్మకు నాకు ఎక్కువ గొడవలు అవుతుంటాయంటే ఇదే పాయింట్ మీద. ఆ 12 o'clock టైంలో కూడా డిన్నర్ తిన్నాక సో కొంచెం వెజిటేబుల్స్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫెస్టివల్ కోసం వెజిటేబుల్స్ కొద్దిగా జొప్టో చేసుకున్నాను. సో అప్పుడు ఇంకా స్వీట్ కార్న్ వచ్చింది. ఆ కార్న్ని బాయిల్ చేసి తింటూ ఉందన్నమాట. అస్సలు వదలకుండా ఉంది. ఆ టైంలో కూడా ఈ పిల్లతో అస్సలు వేగలేకపోతున్నాననే చెప్తాను. రాక్షసులాగా ఆ టైంలో తింటుంది చూడండి, కళ్ళు మూతలు పడుతున్నా. సో మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజలాగైతే చూసేద్దాం. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.